ఇద్దరు కోచింగ్ సెంటర్ నిర్వాహకుల మధ్య గొడవ కాస్త బీహార్లో పెద్ద రచ్చ. ఖాన్సార్ గారు చెప్పిన కుట్ర కథలన్నీ కూడా ఫేక్ అని తేలింది. ముందు ఖాన్సార్ చెప్పాడని ఆయన ప్రత్యర్థి అయినటువంటి మరొక కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని అరెస్ట్ చేయడం, ఆ తర్వాతన ఓవరాల్గా వచ్చేటప్పటికి కథ మారిపోయింది. ఇప్పుడు దాంట్లో వచ్చేటప్పటికి ఎవరైతే రుషాన్ ఆనంద్ యాదవ్ కి ఖాన్సార్కి మధ్యన గొడవ వస్తే ఇందులో జ్ఞాన్ బిందు అనేటటువంటి వ్యక్తి ఎవరైతే పాట్నాకి సంబంధించిన రెండు కోచింగ్ సెంటర్కి సంబంధించి క్లాసెస్లో పాట్నాకి సంబంధించి జాన్ బిందు అనేటటువంటి వ్యక్తి వచ్చేటప్పటికి ఆఫ్లైన్ స్టూడెంట్స్కి పాఠాలు చెప్తున్నాం, ఖాన్సార్ ఆన్లైన్ స్టూడెంట్స్ పాఠాలు చెప్తూ ఉన్నాం. మధ్యన కథ నడిచింది. ఈ ఖాన్సార్ తాజాగా క్లాస్ రూమ్స్కి సంబంధించి చెప్తున్నదంతా అబద్ధం అన్నటువంటి ఒక ప్రచారం తెర మీదకి వచ్చింది. ఏంటయ్యా అంటే మొత్తం 12,000 మందిని నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చేర్చానంటే చివరికి అతని ద్వారా పాస్ అయిన వాళ్ళు కేవలం 76 మంది అని తేలింది. ఈ విషయం ఎప్పుడైతే బయటకు వస్తుందో దీని మీద సిబిఐ దర్యాప్తు చేయాలంటూ అపోజిట్ వర్గం ఎప్పుడైతే ప్రచారంలోకి తీసుకొచ్చిందో దాంతో తన మీద కాల్పులు జరిగినాయి, కుట్ర జరిగింది అంటూ ఖాన్సార్ ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు. పోలీసులు పాపం తన ప్రత్యర్థి అయినటువంటి ఈ రుషన్ ఆనంద్ యాదవ్ వాళ్ళ బ్యాచ్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. సీన్ కట్ చేసి సీసీటీవీ ఫుటేజీలు చూస్తే ఖాన్సార్ తన గన్యంతో తనే కాల్పులు జరిపించాడు. గాల్లోకి తనే కాల్పులు జరిపించి తన ప్రత్యర్థి మీదన కేసులు పెట్టించాడు. ఇది ఇప్పుడు బీహార్లో జరిగిన అసలు నిజం.